Hello everyone, good morning everybody. Welcome to my YouTube channel. Please like, share and subscribe my YouTube channel. Today our topic WWF. This PPT was prepared and presented by Mr. Ganesh, Department of Botany, MLD GDC Gadwal. ఈరోజు WWF మీన్స్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, ప్రపంచవ్యాప్త ప్రకృతి సంరక్షణ నిధి అని తెలుగులో అని పిలుస్తాము. ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఏం చేస్తుంది? దీని యొక్క ముఖ్య కార్యకలాపాలు ఏముంది? ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్, ప్రపంచవ్యాప్త ప్రకృతి సంరక్షణ నిధి అని తెలుగులో పేర్కొంటాము. దీని యొక్క ఫార్మేషన్ అనే ఎస్టాబ్లిష్మెంట్ 29 ఏప్రిల్ 1961. ఫౌండర్స్ జూలియన్ హక్స్లే అండ్ మ్యాక్స్ నికోల్సన్. జూలియన్ హక్స్లే మరియు మ్యాక్స్ నికోల్సన్ ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది ఏ రకానికి చెందిన సంస్థ అంటే ఇంటర్నేషనల్ ఎన్జిఓ, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకేనా, ప్రభుత్వేతర సంస్థ అంటాము. ఏ పర్పస్లో ఏర్పడిందంటే ఎన్విరాన్మెంటలిజం, కన్జర్వేషన్, ఎకాలజీ, హవామానశాస్త్రము, సంరక్షణ. ఎన్విరాన్మెంటలిజం అంటే ఇది పర్యావరణ పరిరక్షణలో తోడ్పడుతుంది. వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రూయ్ మవర్నే 28 గ్లాండ్, స్విట్జర్లాండ్లో ఇది ఒక ధర్మ సంస్థగా, చారిటబుల్ ట్రస్ట్గా ప్రారంభించడం జరిగింది. ఇది వరల్డ్ వైడ్గా ఉంటుంది. ఓకేనా, ఇది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యొక్క గురించి సంక్షిప్త సమాచారం. చూడండి, ప్రపంచవ్యాప్త ప్రకృతి సంరక్షణ అనేది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ద వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఆన్ ఇష్యూస్ రిగార్డింగ్ ద కన్జర్వేషన్, రీసెర్చ్, రిస్టోరేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ రిస్టోరేషన్లోను, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగంలో, అదేవిధంగా కన్జర్వేషన్, సంరక్షణలో. ఇది ఒక అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. పర్యావరణ సంరక్షణ, పరిశోధన మరియు పునరుద్ధరణ వంటి అంశాలపై, రికార్డింగ్ ద కన్జర్వేషన్, రీసెర్చ్ అండ్ రిస్టోరేషన్ వంటి అంశాలపై ఈ ప్రభుత్వేతర సంస్థ, స్వచ్ఛంద సంస్థను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అని పిలుస్తాము. ఓకే, ఏమని పిలుస్తాము? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అని పిలుస్తాము. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, వర్కింగ్ ఆన్ ఇష్యూస్ రిగార్డింగ్ ద కన్జర్వేషన్, సంరక్షణ, వాటి యొక్క పరిశోధన అండ్ రిస్టోరేషన్, పునరుద్ధరణ వంటి అంశాలపై పనిచేసే ప్రభుత్వేతర సంస్థనే మనము డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అని పిలుస్తాము. ద ఫార్మర్ నేమ్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ స్టిల్ రీనేమ్ యాజ్ ఇట్ అఫీషియల్ నేమ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా. The former name of World Wildlife Fund still remain as its official name in the United States and Canada. యునైటెడ్ స్టేట్ అదేవిధంగా కెనడా వాళ్ళు దీన్ని ఇంతకు పూర్వం వరల్డ్ వైడ్ ఫండ్ అని పిలిచేవారు. ఇప్పుడు దీన్ని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్గా మార్చడం జరిగింది.
ద ఆర్గనైజేషన్ వాజ్ ఫార్మ్డ్ యాజ్ ఏ చారిటబుల్ ట్రస్ట్. ఇది ఒక ధర్మ సంస్థగా చారిటబుల్ ట్రస్ట్ ఆన్ 29 April 1961 మార్గస్, స్విట్జర్లాండ్ అండర్ ద నేమ్ ఆఫ్ ఫండ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్గా దీన్ని స్విట్జర్లాండ్లో స్థాపించడం జరిగింది. ఇట్ వాజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ జూలియన్ ఎక్స్లే అండ్ మ్యాక్స్ నికోల్సన్. దీన్ని జూలియన్ హ్యాక్స్లే మరియు మ్యాక్స్ నికోల్సన్స్ ఈ సంస్థను స్థాపించడం జరిగింది. The original mission of the foundation is conservation of fauna, జంతు సమూహము, ఫ్లోరా, ఫారెస్ట్, ల్యాండ్స్కేప్, వాటర్, సాయిల్ అండ్ అదర్ నేచురల్ రిసోర్సెస్ బై ది మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఏమంటుండే ఇక్కడ, ద ఒరిజినల్ మిషన్ ఆఫ్ ది ఫౌండేషన్ ఈజ్ అంటే దీని స్థాపన యొక్క మెయిన్ అబ్జెక్టివ్స్, ఇంపార్టెన్స్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫూనా అంటే ప్రపంచంలోని జంతు వృక్ష జాతులను, అడవులను, అదేవిధంగా నేలలను, నీటిని మరియు ఇతర సహజ వనరుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలపై పరిశోధన మరియు నిర్వహణ చేయుట. దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది WWF. The WWF యొక్క ఒరిజినల్ మిషన్స్ ఆఫ్ ది ఫౌండేషన్ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫూనా, జంతు సమూహాలు, ఫ్లోరా, ఫారెస్ట్, ల్యాండ్స్కేప్, వాటర్, సాయిల్ అండ్ అదర్ నేచురల్ రిసోర్సెస్ బై ది మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్. దీని స్థాపన యొక్క ముఖ్య ఉద్దేశంలో ఏముంది? ప్రపంచంలోని జంతు వృక్ష జాతులను, అడవులను, నేలలను, నీటిని మరియు ఇతర సహజ వనరుల సంరక్షణకు తీసుకోవలసిన చర్యలపై పరిశోధన మరియు ఇన్వెస్టిగేషన్ చేయడము, అంటే నిర్వహణ చేయడము. ఓకే. WWF originally worked by fund raising and providing grants to existing NGOs with an initial focus on the protection of endangered species. వివిధ మార్గాల ద్వారా సేకరించిన విరాళాలను, ఫండ్స్ని స్వచ్ఛంద సంస్థలకు, NGOస్కు అందించడం ద్వారా WWF అనేది తన యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తుంటుంది. ఆరంభంలో ఈ సంస్థ అనేది ప్రధానంగా అంతరించిపోతున్న వన్యప్రాణుల సంరక్షణకు మాత్రమే తన కార్యక్రమాలను పరిమితం చేయగా, అంటే విత్ అన్ ఇనీషియల్ ఫోకస్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్, అంటే అంతరించిపోయే వన్యప్రాణుల సంరక్షణకు మాత్రమే తన కార్యక్రమాలను పరిమితం చేయగా, ప్రస్తుతం తన కార్యక్రమాలను మరింత విస్తరింపచేసింది. యాజ్ మోర్ రిసోర్సెస్ బికమ్ అవైలబుల్, ఇప్పుడు సహజ వనరులు అనేవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇట్స్ ఆపరేషన్ ఎక్స్పాండెడ్ into other areas such as the preservation of biological diversity, sustainable use of natural resources, the reduction of pollution and climatic change. జీవ వైవిధ్యం యొక్క సంరక్షణ, సహజ వనరుల
సమర్థవంతంగా వినియోగించుకోవడము, అదేవిధంగా రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్, కాలుష్య నివారణ చర్యలను, అదేవిధంగా వాతావరణంలో వస్తున్న మార్పులను అండ్ క్లైమాటిక్ చేంజెస్ గురించి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తన దృష్టిని పెడుతున్నది. ఓకేనా. ఇది ఏం చేస్తుంది? జీవ వైవిధ్యం సంరక్షణ, సహజ వనరులను సమర్థవంతంగా, బయోలాజికల్ డైవర్సిటీ, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్, సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడము, ద రిడక్షన్ ఆఫ్ పొల్యూషన్, టు రెడ్యూస్ ద పొల్యూషన్, టు కంట్రోల్ ది పొల్యూషన్స్ అండ్ క్లైమాటిక్ చేంజెస్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ క్లైమాటిక్ చేంజ్, వీటిపైన దే కెన్ ఫోకస్. ఓకే, ఇది డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అనేది వీటిపైన దృష్టిని పెడుతున్నది. ఇంపార్టెంట్ ఇష్యూ అండర్టేకెన్ బై డబ్ల్యూడబ్ల్యూఎఫ్. Important issues undertaken by WWF. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ యొక్క ఈ సంస్థ నిర్వర్తించే ముఖ్య కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయంటే, ఇట్ ఫోకసెస్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ 3 బయోమ్స్ దట్ కంటైన్ మోస్ట్ ఆఫ్ ది వరల్డ్ బయోడైవర్సిటీ, ఫారెస్ట్, వాటర్. ఈ సంస్థ ప్రపంచ జీవవర్ణంలోని జీవ వైవిధ్యం, అడవులను, సముద్రాలను, సముద్ర తీరాలు, మంచినీటి ఆవరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ ఫ్రెష్ ఓషియన్స్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్. అంటే ఈ సంస్థ ప్రపంచ జీవవర్ణంలోని జీవ వైవిధ్యము, అడవులను, అదేవిధంగా సముద్రాలు, సముద్ర తీరాలు, మంచినీటి ఆవరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూఎఫ్. WWF India, with the assistance of WWF US, is promoting cultivation of medicinal plants for the economic betterment of villages and villagers. భారతదేశంలోని ఈ సంస్థ ప్రపంచ సంస్థల సహకారంతో WWF Ford US ఈజ్ ప్రమోటింగ్ కల్టివేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్. వాళ్ళ యొక్క సహకారంతో మందు మొక్కల పెంపకాన్ని, ఫర్ ది ఎకనామిక్స్ బెటర్మెంట్ ఆఫ్ విలేజెస్ అండ్ విలేజర్స్. అంటే భారతదేశంలోని ఈ సంస్థ ప్రపంచ సంస్థల సహకారంతో ఏం చేస్తుంది? మందు మొక్కలను, అదేవిధంగా దాని ద్వారా గ్రామీణ ప్రజలు ఆర్థికంగా లబ్ధి పొందే విధమైన కార్యక్రమాలకు ప్రోత్సహిస్తుంటుంది. WWF assist the farmers of the villagers by providing the hectare of land for experimental cultivation of medicinal plants like aloe vera, Emlica officinalis, asparagus, racemosus, Withania somnifera, Boerhaavia diffusa. ఈ సంస్థ ద్వారా రైతుకు ఒక హెక్టారు భూమి ఇవ్వబడుతుంది. అందులో సాగు చేసేందుకు ఆలోవీరా, కలబంద, ఎంలికా అపిసినాలిస్, ఉసిరి, కల్టివేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్లో లైక్ అలోవీరా, కలబంద, ఎంలికా అపిసినాలిస్, దాన్ని ఉసిరి అంటాము, ఆస్పరాగస్, రెసిమోసస్, పిల్లి తీగలు, వితానియా సోమ్నిఫెరా, అశ్వగంధ, బోయరావియా డిఫ్యూజా, మారేడు.
ఓకేనా. ఈగల్ మార్మిలస్ అంటాం దాన్ని వంటి మందు మొక్కలను రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఆల్సో హెల్ప్ ద ఫార్మర్స్ అండ్ మార్కెటింగ్ ద మెడిసినల్ ప్రోడక్ట్. ఇట్ ఆల్సో హెల్ప్ ది ఫార్మర్స్ ఇన్ మార్కెటింగ్ ద మెడిసినల్ ప్రోడక్ట్. వాటి నుండి వచ్చే ఉత్పత్తులకు మంచి ధరలకు అమ్మిపెట్టే బాధ్యత కూడా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తీసుకుంటుంది. WWF also tries to educate the farmers on the need for agriculture sector to manage water more efficiently, to avoid water crisis, resources to meet the world growing demand for food in the coming next 5 years. ప్రపంచ మార్కెట్లో వ్యాపార రీత్యా అతి ముఖ్యమైన జాబితాను ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ విడుదల చేసి రైతులకు ప్రభావితం చేస్తుంటుంది. ఇక్కడ ఏమంటుండంటే డబ్ల్యూడబ్ల్యూ ఆల్సో ట్రైస్ టు ఎడ్యుకేట్ ద ఫార్మర్స్, అంటే ఇవే కాకుండా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వ్యవసాయ రంగం రాబోయే 50 సంవత్సరాల జనాభాను దృష్టిలో పెట్టుకొని నీటిని వృధా చేయకుండా పంటలు పండించాల్సిన అవసరాన్ని రైతాంగాన్ని తెలియజెప్పే కృషి చేస్తుంది. ద నీడ్ ఫర్ ది అగ్రికల్చర్ సెక్టర్ టు మేనేజ్ వాటర్ మోర్ ఎఫిషియెంట్లీ, టు అవాయిడ్ వాటర్ క్రైసిసెస్, క్లిష్ట పరిస్థితులను తట్టుకునే విధంగా, రిసోర్సెస్ టు మీట్ ద వరల్డ్ గ్రోయింగ్ డిమాండ్ ఫర్ ఫుడ్ ఇన్ ది కమింగ్ నెక్స్ట్ 5 years. ఓకే, రాబోయే 50 సంవత్సరాల జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నీటిని వృధా చేయకుండా పంటలు పండించాల్సిన అవసరాన్ని రైతాంగానికి తెలియజెప్పే కృషి ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చేస్తుంది. WWF tries to identify and educate farmers about the most suitable crops in given location and season so that they get better yields. ఏ ప్రాంతంలో ఏ ఋతువులో ఏ పంట అనుకూలమో ఆ సేద్యం వల్ల ఎంత ఫలసాయం పొందవచ్చునో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ గుర్తించి రైతులకు తెలియజేస్తుంది. WWF try to identify and educate farmers about the most suitable crops in a given location and season so that they get better yields. ఓకే, ఏ ప్రాంతంలో ఏ ఋతువులో ఏ పంట అనుకూలమో ఆ సేద్యం వల్ల ఎంత ఫలసాయం పొందవచ్చునో ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ద్వారా మనము గుర్తించి రైతులకు తెలియజేస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇది ఇవ్వబడ్డది. WWF is making all efforts to popularize the slogan. ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ప్రాచుర్యంలోకి తేవడానికి అనిర్గళమైన కృషిని చేస్తుంది. అది ఒక శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. అదే ఆ స్లోగన్ ఏంటంటే WWF ఈజ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పాపులరైజ్ ద స్లోగన్ మోర్ క్రాప్ పర్ డ్రాప్స్. ఒక చుక్కతో ఎక్కువ పంట. మోర్ క్రాప్ పర్ డ్రాప్, ఒక చుక్కతో ఎక్కువ పంటను పండించగలుగుతాము అనే నినాదాన్ని ఇది రైతులకు తెలియజెప్పడం జరుగుతుంది. ఒక చుక్కతో ఎక్కువ పంట అంటే నీటిని వృధా చేయకుండా ఇది ఒక శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక చుక్కతో ఎక్కువ పంట అంటున్నాం కాబట్టి నీటిని వృధా చేయకుండా తగినంత నీటిని వాడుకుంటే ఒక చుక్కతో కూడా మనము ఎక్కువ పంటను కూడా పొందవచ్చు. అంటే చిన్న చిన్న డ్రాప్స్ కలిసి మొక్కలకు కావాల్సిన దాన్ని
అది అందించగలుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఇష్యూస్ అండర్టేకెన్ బై ది WWF. ఓకే, అర్థమైంది కదా. సో ఈ సంస్థ నిర్వర్తించే ముఖ్య కార్యక్రమాలు ఈ విధంగా WWF అనేది నిర్వర్తిస్తూ ఉంటుంది. మెయిన్ గుర్తుపెట్టుకోండి, WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది కన్జర్వేషన్, రీసెర్చ్ అండ్ రిస్టోరేషన్ గురించి పాటుపడుతుంది. ఇది స్థాపించింది 29 ఏప్రిల్ 1961 స్విట్జర్లాండ్లో ఒక చారిటబుల్ ట్రస్టుగా స్థాపించడం జరిగింది. దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు జూలియన్ హక్స్లే, మ్యాక్స్ నికోల్సన్. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ఫౌనా, ఫ్లోరా, ఫారెస్ట్, ల్యాండ్స్కేప్, వాటర్, సాయిల్, ఓకే, న్యాచురల్ రిసోర్స్ బై ది మేనేజ్మెంట్ ఆఫ్ ల్యాండ్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్. Biological diversity, sustainable use of natural resources, reduction of pollution and climatic changes. ఇది ఇంపార్టెంట్ ఇష్యూస్ అండర్టేకెన్ బై ది WWF. ఓకే, ఇది ఇది WWF గురించి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇది చూసుకోండి ఒకసారి, ఓకేనా.